ఇది బ్యాక్ సైడ్ నుండి మీరు వాటర్ ఫౌంటైన్ చూడొచ్చండి. చాలా బాగుంది. డ్యామ్ దగ్గర దాకా వచ్చాను. ఇటు సైడ్ డ్యామ్ దగ్గరకు వెళ్తున్నానండి. డ్యామ్ దగ్గరకు వెళ్ళి చూపిస్తా. పైన వ్యూ పాయింట్ చూపిస్తున్నానండి. బోటింగ్ కూడా ఉంటే బాగుండేది, బట్ బోటింగ్ లేదు. బట్ ఎందుకు అంటే అందులో వాటర్ లేవు. యాక్చువల్లీ వాటర్ ఉంటే బోటింగ్ నడిపేవాళ్ళేమో. సుమతి, ఎడిటింగ్లో కట్ చేస్తా. తీస్తలేదు ఎందుకు? డ్యామ్ దగ్గరగా వెళ్తున్నామండి. గార్డెన్స్ అయితే కొంచెం నీట్గా అయితే కనిపిస్తలేదు ఇక్కడ. మరి ఇక్కడ అండి, ఇక్కడ బహుశా ఒక గేటు సన్నగా ఎత్తినట్టున్నారు. ఆ వాటర్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడి నుంచి నది అయితే ఏమి లేదు. నది ఫ్లో అంటే ఏమి లేదు. నది అనేది అక్కడ స్టార్టింగ్ లోనే చూసాం. ఇందాక వాటర్ ఫౌంటైన్ నుంచి వచ్చిన వాటర్ అంతా ఇక్కడ పడుతుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు. అక్కడి నుంచి వచ్చిన వాటర్ అంతా వచ్చుకుంటూ ఇక్కడ కింద పడుతున్నాయి. ఇక్కడ నుంచి రివర్లోకి వెళ్తున్నాయి. సూపర్గా ఉంది డిజైన్ అండి. ఇక్కడ మనం దేవతను కూడా చూడొచ్చు. మనం మొదట్లో చూసిన వాటర్ ఫౌంటైన్ అదేనండి. అక్కడ నుంచి తిరుగుకుంటూ మళ్ళీ అక్కడికే వచ్చాము. ఇప్పుడు నేను నది మీద ఉన్న బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నానండి. ఆ బ్రిడ్జ్ దగ్గర కావేరి నది ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడ యాక్చువల్లీ డ్యామ్ దగ్గర నుంచి కావేరి నది 2 పాయలుగా చీలిపోతుంది. ఈ 2 పాయలు చీలిపోయిన తర్వాత శ్రీరంగపట్టణం తర్వాత ఈ 2 పాయలు మళ్ళీ ఒక చోట కలుస్తాయి. అక్కడ నిమిషాంబిక టెంపుల్ ఉంటుంది. మాకు వీలైతే మేము ఖచ్చితంగా అక్కడ రేపు చూస్తాము.
ఇక్కడ బ్యూటిఫుల్గా ఉందండి గార్డెన్. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, వందల సంవత్సరాల ఏళ్ళ నాటి చెట్లు అంట ఇవి. ఇక్కడ మనకి బోట్ క్లబ్ కూడా ఉందండి, బట్ ఇప్పుడు వాటర్ లేవు. వాటర్ ఉన్నప్పుడు బోటింగ్ కూడా చేయొచ్చును. ఈ బోట్ క్లబ్ నేమ్ వచ్చేసి హోటల్ మయూరానండి. ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉందండి. రెస్టారెంట్కి వెళ్ళి మనం భోజనం కూడా చేయొచ్చును. ఇక్కడ ఈ వ్యూ చూసిన తర్వాత భోజనం చేయడానికి వెళ్తాము. ఇప్పుడు మనం చిన్న బ్రిడ్జ్ మీద ఉన్నామండి. ఇది కావేరీ నది మీద కట్టిన బ్రిడ్జ్. ఇక్కడ బోటింగ్ తర్వాత వెంటనే ఈ బ్రిడ్జ్ వస్తుంది. అక్కడ గేట్లు ఎత్తితే కనుక ఈ బ్రిడ్జ్ మొత్తం మునిగిపోతుందండి, అప్పుడు క్లోజ్ చేసేస్తారట. ఇటువైపు డ్యామ్ అండి, ఇటువైపు కావేరీ నది చిన్న పాయనండి. శ్రీరంగపట్నం తర్వాత అక్కడ స్టార్టింగ్లో ఉన్న పాయ ఈ పాయ రెండు కలిసి శ్రీరంగపట్నం దగ్గర కలుస్తాయి. వీలైతే శ్రీరంగపట్నం కూడా రేపు వెళ్తాము వీలైతేనే. ఇక్కడ టూరిస్ట్ బస్సులు చాలా ఉన్నాయండి, అవి చూడొచ్చు మీరు. ఇక్కడ వాటర్ అయితే కొంచెం నీట్గా అయితే ఏమీ లేదండి, బట్ ఊటీలో ఉన్న వాటర్, ఊటీలో ఉన్న కామరాజ్ సాగర్ డ్యామ్ వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉన్నాయి. ఇక్కడ వాటర్ మాత్రం అంత ప్యూర్గా ఏమీ లేవు. అక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఉందండి, అది వేణుగోపాల స్వామికి వెళ్ళే రోడ్ అనుకుంటా బహుశా. ఇది బ్రిడ్జ్ నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్ చూస్తే గట్టి ఇలా ఉంటుందండి. బహుశా నాకైతే ఇక్కడైతే గేట్లు ఏమి కనిపిస్తలేవండి, బట్ వచ్చే వాటర్ మాత్రం ఆ ఫౌంటైన్ నుంచే వచ్చే వాటర్తోనే ఇక్కడ నిండుతుందేమో అనిపిస్తుంది.
మ్మ్. ఇక్కడ కొంచెం వాటర్ ప్యూర్గానే ఉన్నాయండి, బట్ అక్కడ మాత్రం ప్యూర్గా లేవు. బహుశా ఇక్కడ కూడా వాటర్ ఫౌంటైన్ ఉంది కాబట్టి ఆ వాటర్ ఫౌంటైన్ నుంచి వచ్చే వాటర్ ఇక్కడికి వస్తున్నాయి. ఈ బ్రిడ్జికి అటుపక్క గార్డెన్ ఉంది, ఇటుపక్క కూడా గార్డెన్ ఉందండి. రెండు రెండు దిక్కుల గార్డెన్ ఉంది. మీరు వచ్చినప్పుడు తప్పనిసరిగా రెండు దిక్కుల చూడండి. ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నామండి. మనం చిన్నప్పుడు పుస్తకాలు కూడా చదువుకున్నాము ఈ గార్డెన్ గురించి. ఎప్పుడో కట్టారట, దాదాపు 150 సంవత్సరాలు అవుతుందట ఈ డ్యాము, ఈ గార్డెన్స్ కట్టి. నేను సుమారుగా చెప్పానండి 150 సంవత్సరాలని, బట్ ఖచ్చితంగా నాకు కూడా తెలియదు. ఇక్కడ మీరు వాటర్ చూడొచ్చండి. వాటర్ ఇక్కడ మాత్రం ప్యూర్గానే ఉన్నాయండి వాటరు. మరి ఇటు సైడ్ చూస్తే మాత్రం ఇక్కడ మాత్రం అంత ప్యూర్గా ఏం లేవు ఇటు సైడు. ఓకే, ఇక్కడ ఒక చిన్న కాలువ వస్తుందండి. ఇక్కడికి వచ్చే వాటర్ ప్యూర్గానే ఉన్నాయి. ఈ వాటర్ వచ్చేసి ఆ ఫౌంటైన్ దగ్గరికి వెళ్తున్నాయి. ఇక్కడ చిన్న చిన్న రెస్టారెంట్స్ ఉన్నాయండి. ఏదైనా కూల్ డ్రింక్స్ కానీ ఫాస్ట్ ఫుడ్ కానీ ఉంటాయేమో. ఇందాక మనం బ్రిడ్జికి ఇటు సైడ్ వచ్చినామండి. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే వాటర్ ఫౌంటైన్ ఇలా ఉంది. ఇప్పుడు మనం మొత్తం గార్డెన్ లోపలికి దిగామండి. ఓకే, పర్వాలేదండి. బట్ ఊటీతో పోల్చితే ఇది ఓకే, బట్ ఊటీలోనే ఇంకా చాలా బాగున్నాయి. ఊటీలో ఫుల్ కూల్గా ఉంటే ఇక్కడ ఫుల్ హాట్గా ఉంది. సేమ్ అటు సైడ్ అయితే ఎలా అయితే ఈ వాటర్ ఫౌంటైన్ డిజైన్ చేశారో సేమ్ ఇటు సైడ్ కూడా అలాగే డిజైన్ చేశారండి. సేమ్ అలాగే ఉంది. బహుశా ఇక్కడే అనుకుంటా చిరంజీవి గారు షూటింగ్ చేసింది. ఏదో ఒక సినిమాలో చూసాను నేను, చిరంజీవి రాధా సినిమాలో.
మరి ఈ వాటర్ చూడొచ్చండి, డైరెక్ట్గా ఫౌంటైన్ దగ్గరికి వెళ్తున్నాయి. బట్ ఎంత వాటర్ వెళ్ళినా ఫౌంటైన్ మాత్రం నిండడం లేదు. బట్ ఇక్కడ స్టోరేజ్ లేదనుకుంటా. డైరెక్ట్గా కావేరీ నదిలోకి నీళ్ళని పంపిస్తున్నారు అనుకుంటా. ఈ వాటర్ తమిళనాడుకి వెళ్తుందండి. కర్ణాటకకి తమిళనాడుకి ఈ కావేరీ డ్యాము, ఈ కృష్ణసాగర్ డ్యామ్ మీద కొన్ని ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి, కాంప్లిమెంట్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు డ్యామ్ దగ్గర దాకా వచ్చామండి. చాలా దగ్గరలో ఉంది డ్యాము. మీరు చూడొచ్చు, ఇక్కడ చాలా ఎత్తులో ఉంది.